పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము లోక సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ లేఖన వాక్య సందర్భం చూసినట్లయితే దేవుని యొక్క దేవాలయానికంట ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. ఒకరు పరిసయుడు, మరొకరు సుంకరి. ఈ పరిసయుడు సమాజంలో చాలా ప్రఖ్యాతిగా పేరు పొందిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా ఎరిగిన వ్యక్తి. తను దేవుని యొక్క మందిలో చేసిన ప్రార్థన ఎలాగుందంట, ఎంతో గర్వముతో అహంకారముతో కనబడుతుంటే, మరో వ్యక్తి సుంకరి, ఈయన కూడా మంచి ఉద్యోగస్తుడు, ధనవంతుడే, కానీ ట్యాక్స్ కలెక్ట్ చేయడం, రోమా సామ్రాజ్యంలో పనిచేయడం వలన యూదులు ఈ సుంకరులందరినీ కూడా పాపిగా ఎంచుతారు. వారి దగ్గర ఎంతో ధనం ఉన్నప్పటికీ వారిని చాలా చులకనగా చిన్న చూపు చూస్తుంటారు ఈ పరిసయ్యులు. అయితే ఈ యొక్క సుంకరంట దేవుని యొక్క మందిరానికి అడుగుతున్నాడు, అయ్యా కనీసము నా యొక్క కను ఎత్తడం కూడా నేను సరిపోను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని. అప్పుడు ప్రభువైన యేసు అంటున్నారు, వీరిలో ఎవరు శ్రేష్టమైన వారుగా ఎంచబడుతున్నారు ప్రభు దృష్టిలో అంటే, తమకు తాము తగ్గించుకునేవారు. ఎవరైతే వారు తగ్గించబడతారో హెచ్చించబడని. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చించాలి అని, మనం ఆశ్రయించాలి అని మనం అనుకున్నట్లయితే మనము ఆయనలో విధేయత కలిగి ఉండాలి. ఒకవేళ మన దగ్గర చాలా అనంతమైన జ్ఞానం ఉండొచ్చు, ఆస్తి పాస్తులు ఉండొచ్చు, కుటుంబ నేపథ్యం ఉండొచ్చు. వీటిని బట్టి మనము విరవేయకూడదు, అహంకారంగా ఉండకూడదు, కానీ ప్రభు యొక్క హస్తాల్లో లోపడాలి. ఎవరైతే ఆయనకు లోబడతారో వారిని ఆయన ఆస్వాదించే దేవుడు. ఉదయకాల సమయంలో దేవునికి లోపడు, నువ్వు తగ్గించుపడు, ఆయన తన చేతి కింద మనను హెచ్చింపచ్చాను. ఆయన ఒక ఆలోచన అది, ఆలోచన ప్రకారం మనను ఆయన బలపరచును. ఈ లోక వైపు చూడక, ఈ లోక తీరు వైపు ప్రవర్తన నుంచి మార్పు చెంది ఆయన వైపు తగ్గించబడు, ప్రభు నిన్ను హెచ్చింపను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న శోధన, వారికున్న వేదన, వారికున్న బాధలు యేసు నామమున విడుదల చేసి నీ కృపాహస్తాలు భద్రపరిచి బలపరిచి ఏదైతే అడుగుతున్నారో ఆ ఆశలు నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన హస్తం కింద ఉండండి. ప్రభు సకాలం మిమ్మల్ని హెచ్చింపజేయను కాక. ఆమేన్.